పల్నాడు జిల్లా మాచర్లలో అంగన్వాడీ కార్యకర్తలు నిర్వహిస్తున్న నిరసన దీక్షకు టీడీపీ ఇన్ఛార్జ్ జోలకంటి బ్రహ్మారెడ్డి సంఘీభావం తెలిపారు. అంగన్వాడీ కార్యకర్తలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సీఎం జగన్ నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. మోసపు మాటలతో గద్దెనెక్కిన జగన్ హామీలను మర్చిపోయారని విమర్శించారు. బటన్ నొక్కుడు కార్యక్రమంతో సీఎం జగన్ నిత్యావసర వస్తువుల ధరను ఆకాశానికి పెంచేశారని ఆరోపించారు. వైసీపీ సర్కార్ వచ్చాక అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. అదేవిధంగా ఆ రోజు అంగన్వాడీ హెల్పర్కి 3,000 రూపాయలు ఉండే జీతాన్ని 6,000 రూపాయలు పెంచిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీది, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఎన్నికల ముందు వాగ్దానం చేశారు. 4.5 సంవత్సరాలు దాటిపోయింది. వాళ్ళ కష్ట సుఖాలతో ఆయనకు పని లేదు. మీటింగులు పెడితే జనాల్ని తోలాలి, భయపెట్టో ఇబ్బంది పెట్టో, లేకపోతే వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా జనాల్ని తోలాలి. ఈ అంగన్వాడీ కార్యకర్తల్ని, డ్వాక్రా గ్రూపుల్ని ఒత్తిడి చేయటం, బెదిరించడం, పంపం గడుపుకోవడం మాత్రమే ఆయన తెలిసిన విద్య. మరి వాళ్ళు ఎలా బతుకుతున్నారు? 60 రూపాయలు ఉండే నూనె ప్యాకెట్ 150 నుంచి ఈరోజు మరి 185 రూపాయలు. ఈరోజమ్మా 185 రూపాయలు. ఏది శనగ నూనె కాదు, పామాయిలే చెప్పండి.